మనం ఒకసారి గమనించినట్లయితే ఏపీ ప్రస్తుత క్యాబినెట్లో కీలకంగా చెప్పుకునేటువంటి టాప్ 5 పదవుల్లో 5 మినిస్ట్రీస్లో ఒకటి హోమ్ మినిస్టర్. సో ఈ స్థానాన్ని దక్కించుకున్నటువంటి వ్యక్తి వంగలపూడి అనిత. ఒక సాధారణ ఉపాధ్యాయురాలిగా, ప్రభుత్వ ఉద్యోగురాలిగా, ప్రభుత్వ ఉపాధ్యాయులుగా ఉన్నటువంటి ఆమె కేవలం 2012లో ఉపాధ్యాయ వృత్తి నుంచి బయటకు వచ్చి టీడీపీ పార్టీలో చేరి 2014లో ఎమ్మెల్యేగా గెలిచి 2019లో ఓడిపోయినప్పటికీ మళ్ళీ వెంటనే 2024లో గెలిచి మినిస్ట్రీ సంపాదించటం కేవలం 10 ఏళ్ల కాలంలో టీచర్ టు హోమ్ మినిస్టర్ స్థాయికి ఎదిగినటువంటి ఒక వ్యక్తి. ఇది చిన్న విషయం అయితే కాదు. సో ఇదంతా ఒక ఎత్తు అయితే, ఇక చరిత్రలోనే లేనటువంటి ఒక చరిత్రను రాయటం జరిగింది. ఇదేంటి అనేది కనుక ఒకసారి పరిశీలించినట్లయితే, ఈ పాయకరావుపేట నియోజకవర్గం ఏదైతే ఉందో ఇది 1952లో ఏర్పడినటువంటి నియోజకవర్గం. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ నియోజకవర్గం నుంచి ఒక్కళ్లకు కూడా మంత్రి పదవి దక్కల. మహిళలకే కాదు, పురుషులకు కూడా ఎవ్వరూ కూడా పాయకరావుపేట నియోజకవర్గం నుంచి గెలిచిన వాళ్ళు మంత్రిగా వచ్చినటువంటి వాళ్ళు లేనే లేరు. అటు మాడుగుల, యలమంచిలి, అనకాపల్లి, నర్సీపట్నం, ఇలా అక్కడ అరకు, పాడేరు ఉన్నటువంటి ఈ అన్ని నియోజకవర్గాల్లో, విశాఖలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల నుంచి మినిస్ట్రీలు చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ ఒక పాడేరు నుంచి ఒక పాయకరావుపేట నుంచి మినిస్ట్రీ చేసిన వాళ్ళు లేనే లేరు. పాయకరావుపేట నియోజకవర్గం నుంచి మంత్రిగా వచ్చినటువంటి ఏకైక ఎమ్మెల్యే, మొట్టమొదటి ఎమ్మెల్యే, అది కూడా మహిళా ఎమ్మెల్యే వంగలపూడి అనిత గారు. ఇక ఇదంతా ఒక ఎత్తు అయితే, 40 ఏళ్ల తర్వాత, అంటే 4 దశాబ్దాల తర్వాత మరలా ఉత్తరాంధ్రకు హోమ్ మినిస్ట్రీ దక్కింది. శ్రీకాకుళం జిల్లాకి చెందినటువంటి కళా వెంకట్రావు గారు అప్పట్లో హోమ్ మినిస్టర్గా చేయటం జరిగింది. మరలా 40 ఏళ్ల తర్వాత ఉత్తరాంధ్రలో జిల్లా భాగమైనటువంటి, విశాఖ జిల్లాలో భాగమైనటువంటి పాయకరావుపేట, అంటే ఇది ఉత్తరాంధ్ర కిందకి వస్తుంది కాబట్టి మరలా ఉత్తరాంధ్రకి హోమ్ మినిస్ట్రీ వంగలపూడి అనిత వల్ల మాత్రమే దక్కింది. సో ఎటు చూసుకున్నా కానీ ఒక చరిత్రను అయితే ఆమె లిఖించుకోవటం జరిగింది. ఆమెకంటూ చరిత్ర పుటల్లో ఒక పేజీని అయితే ఏర్పాటు చేసుకోవటం జరిగింది. అది పరిస్థితి.